పెద్దలు ఒక విషయం ప్రస్తావన తెచ్చారు, మనం నేను ఆచరించాలి అన్నా. ఈ ఆచరించే విషయంలో ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే, నేనే అపార్ట్మెంట్ లో ఉంటున్నాను 2019 నుంచి. వాళ్ళు నన్ను సంబోధించినా సంబోధించకపోయినా ఆ హిందూ బంధువులందరికీ కులాలకు అతీతంగా నాకు ఎదురు పడగానే నేను జై శ్రీరామ్ చెప్పడం మొదలుపెట్టాను 2019 నుంచి. వాళ్ళు నాకు చెప్పినా చెప్పకపోయినా నేను హిందువుగా నన్ను నేను ప్రకటించుకొని ఎవరో హలో అనే పదాన్ని ఎందుకు వాడాలి అని చెప్పేసి ఇది నేను కొనసాగిస్తూ రావడం వల్ల నేనేదో పనిలో నిమగ్నమై ఉండి నేను చూడకపోయినా ఇప్పుడు నాకు చెప్పి మరి వెళ్ళే స్థితికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు జై శ్రీరామ్ చెప్పి వెళ్తున్నారు, నేనేదో పనిలో ఉన్నాను, బండి తుడుస్తున్నాను, ఏదో పని మీద ఉన్నాను. ఇవాళ ఆ స్థితికి ఆచరించడం అంటే ఇది కూడా ఒక భాగం. రెండవది, చేతికి కంకణం ఉండాలి లేదా నుదుట బొట్టు ఉండాలి. ఈ రెండు లేకుండా నేను బయటికి రాను ఏ సందర్భం అయినా సరే. అంటే ఇది కూడా ఒక భాగమే. కేవలం మనం ఇంట్లో ఆచరించకుండా మన వీధి నుంచి కూడా మనం ప్రారంభించాలి. మనం అంటే వీధి అంటే ఇప్పుడు ఏంటంటే సొసైటీ, అపార్ట్మెంట్ సొసైటీ కల్చర్ వచ్చింది కనుక అక్కడ కూడా దీన్ని మనం ప్రారంభించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, దేవాదాయ ధర్మాదాయ అని మనం ఎండోమెంట్ గా అంటాం. నేను ఈ సెక్యులర్ అనే కొన్ని పదాలు ఇప్పుడు వాడారు కదా, అలాంటి వాళ్ళకి నాకు కొన్ని సందర్భాలలో తర్క వితర్కాలు జరిగినప్పుడు వాళ్ళకి చెప్పబగిలే సమాధానం చెప్పారు. అదేమిటి అంటే, దేవాదాయ ధర్మాదాయ అని అన్నారు. అంటే మా దేవి దేవతల యొక్క ఆదాయము అంటే గవర్నమెంట్ గుర్తించింది, మా దేవి దేవతలే నిజమైన దేవి దేవతలను గుర్తించింది. మేము మిమ్మల్ని గుర్తించలేదు, అందుకే మీ దగ్గర నుంచి మేము సేకరించడం లేదు. మీ చర్చి నుంచి కానీ మీ మసీదు నుంచి కానీ మేము రూపాయి తీసుకోవట్లేదంటే దీని అర్థం ఏంటి? మీది ఎడారి మతము, మీ దేవీ దేవతలు కాదు అని గవర్నమెంటే ఒక నిర్ణయానికి వచ్చింది. మేము వెళ్ళి హుండీలో వేసిన డబ్బు తీసి మీరు మౌల్వీలకి పాస్టర్లకి ఇస్తున్నారు కదా, అంటే ఏంటి? మా దేవీ దేవతలు మా ఆదాయము మా ధర్మం నుంచే వస్తుంది కదా, అంటే ఇప్పటికైనా కళ్ళు తెరవరా? అంతేగాని అందరూ సమానం అనే పదాన్ని వాడకు, దీనికి కారణం ఇది అని చెప్పారు. మూడో విషయం ఏంటంటే, నేను జమ్మూ కాశ్మీర్లో 4 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఈ కాశ్మీర్ ఫైల్స్ అనేది సెప్టెంబర్ 1990వ సంవత్సరంలో ఈ పుండు అనేది అక్కడ పుట్టింది. అప్పుడు కేంద్రంలో ముఫ్తీ మహమ్మద్ సయ్యూద్ అనే ఒక యదవ ఈ దేశ హోంమంత్రిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వేర్పాటి వాదులని రెచ్చగొట్టాడు వాడు. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి 6700 సుమారు మసీదుల్లో ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయం ఇది. సెప్టెంబర్ 1990 మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని 6700 పైచిలకు మసీదు నుంచి ఆదేశం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు మన మైనార్టీ అంటే మైనార్టీలుగా చలామణి అవుతున్నారు. అక్కడ మన కాశ్మీర్ పండితులు వాళ్ళు ఏమనుకున్నారంటే, నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు, తెల్లవారు మాట్లాడదాంలే, దీన్ని సర్దుకుపోతుందిలే అనుకున్నారు. కానీ తెల్లవారే వరకు స్వరం మారింది. కేవలం మహిళలు ఇక్కడ నుండి మీ భార్య మహిళలు ఇక్కడ వదిలేసి పురుషులు మాత్రమే వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు వాళ్ళలో భయం మొదలైంది. ఇది జరిగిన 6 మాసాలకు మా బెటాలియన్ అదనంగా ఫోర్సెస్, ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం, మొండి గోడలు, తగలబడినటువంటి దేవాలయాలు, తగలబెట్టినటువంటి హిందువుల గృహ సముదాయాలు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాం. 4 సంవత్సరాలు వారు చెప్పినటువంటి ఆలయం కూడా మేము చూడడం జరిగింది. అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇలా చూసాము కనుకనే ఆనాడు మాతృభూమి కోసం చేశాము, ఈనాడు ధర్మం కోసం అని చెప్పేసి పనిచేస్తున్నాను. ఆనాడు మాతృభూమి కోసం చేశాము, ఈనాడు ఈ సనాతన ధర్మంలో ఉన్న లోపాలని చూపిస్తూ మాకున్న అవగాహనతోటి మా స్థాయిలో ఎవరైనా మాతో ఇలాంటి జరిగినప్పుడు, మేము మొన్న కూడా కడమాం గ్రామంలో కేవలం ఈ రోజుకి ఇవాళ 11 కదా, 20వ తారీఖు మార్చి 20వ తారీఖున 15 కుటుంబాలను తీసుకురావడం జరిగింది.
కడమాం గ్రామంలో తిరిగి పునరాగమనం చేయడం జరిగింది. ఇదే పని మాకు నిత్యం లెగిస్తే ఇదే పని. ఎక్కడ ఇలాంటి వాదనలు ఇలాంటివి జరుగుతున్నాయో వెంటనే వారిపోతున్నాం. నాకేం జరుగుతుంది, నేనేం అవుతాము అనేది ఆలోచిస్తాం. ఇంకా చాలా సంఘటనలు జరిగాయి విశాఖపట్నంలో, కానీ ఇప్పుడు సమయం లేదు. నేను కమిట్మెంట్ 5 గంటలకు ఒక 10 నిమిషాల ముందే వచ్చి కూర్చున్నాను ఇక్కడ. బాజీ గారికి తెలుసు. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఏదైతే విషయాలు చెప్పామో చప్పట్లు ముఖ్యం కాదు, ఆచరించాలి. 10 మందికి ఆచరించే విధంగా మనం చేయాలి. 10 మంది చేత ఆచరించే విధంగా మనం ఉండాలి. మనం చూస్తే అవతల వాడు ఆహా ఇతనితో మనం జాగ్రత్తగా ఉండాలి అనే పద్ధతిగా మనం ఉండాలి. ఇది నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. చాలా చాలా సంతోషం. మనం మళ్ళీ కూర్చుందాం. ఇప్పుడే డేట్ ఫిక్స్ చేసుకుందాం. 22 అనకాపల్లి వస్తా. ఆ రోజు ఉపవాసం ఉంటుంది, ఆ కార్యక్రమం లేట్ అయిపోతుంది. మనం 24 సాయంత్రం కూర్చుందాం. అదే రోజు ప్రయాణం అయిపోతాం. 23 చెప్తే మళ్ళీ డౌట్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఆ రోజు ఉపవాసం దెబ్బకి ఎలా ఉంటుందో 23 మళ్ళీ. అందుకే 24 మధ్యలో 5. ఓకేనా? 24 మధ్యలో 5. ఈవినింగ్ 6కి ఫిక్స్. 6 to 8. ఆ తర్వాత నేను చక్కగా ఐ విల్ టేక్ ట్రైన్. అది బెటర్, గొడవ ఉండదు. ఏమన్నా ఉందా బాబోయ్? మీరు పడేవారు సార్. ఏ సార్ 24 మధ్యలో 5 అన్నా? అమ్మో 24 4 అంటే మళ్ళీ అప్పుడు ఎక్కడుంటా తెలిసి 24కి తెలంగాణలో ఉంటాం. లేదు ఇందాక చెప్పాను కదా మన అనకాపల్లి 22 మే, 23 రెస్ట్, 24 మాస్టర్. అదే బెస్ట్. అది లేదా సంఘ దోష్. ఇంకెవరైనా మాట్లాడితే కొందరు పిల్లలు వెళ్ళాలి, మనం కంక్లూడ్ చేద్దాం. ఇంకెవరైనా ఒక చిన్న అనుభవం చెప్తానండి. ముందు కుర్రాడు అయిపోయాడు. కుర్రాలు వెదకి ఉన్నోళ్ళు, కళ్యాణే ఉన్నోళ్ళు, ధర్మమే కావాలనే వాళ్ళు. ఇక్కడ మాట్లాడండి, బయటికి వెళ్ళి పోట్లాడండి. మైక్ ప్లీజ్. స్పీకర్ అదే స్పీకర్ అది బంద్ కరో.